మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. టీటీడీ పరకామణి దొంగతనం కేసులో ఇప్పటికే సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. హైకోర్టు ఆదేశాల మేరకు సిఐడి సీల్డ్ కవర్లో దీనికి సంబంధించినటువంటి పూర్తిగా నివేదిక సమర్పించాలని చెప్పి ఆదేశాలు జారీ చేసినప్పటి నుంచి సిఐడి ముమ్మరంగా దీనిపైన దర్యాప్తు చేస్తుంది. దానికి సంబంధించినటువంటి వ్యక్తులంతా కూడా ఇప్పటికే విచారణ పేరుతో తిరుపతికి పిలిపిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇటీవల మనం చూసాం. దాంట్లో ఆ ఒక్క కేసులో ఫిర్యాదుదారుడుగా ఉన్నటువంటి సతీష్ కుమార్ అనుమానాస్పద మృతి ప్రస్తుతం సంచలనంగా మారింది. ఆయనే దాదాపు తిరుపతికి రావాల్సి ఉంది. ఆ విచారణలో పాల్గొని కీలకమైనటువంటి విషయాలు వెల్లడించేటువంటి సమయంలోనే సతీష్ కుమార్ ఈ రకమైనటువంటి అనుమానాస్పద మృతి చెందడం ఒకంత సంచలనంగా మారింది. అయితే ఈ ఒక్క పరకామణి కేసుకు సంబంధించి లోక్ అదాలత్లో రాజీ చేసుకున్న తర్వాత పూర్తిగా ఈ కేసును మాఫీ చేయాలని చెప్పి కూడా అప్పుడు ఈ టీటీడీ అధికారులు అక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది ప్రయత్నించారు. అయితే ఈ కేసు పైన అనేక అనుమానాలు ఉన్నాయంటూ అటు ఏదైతే తిరుపతిలో ఉన్నటువంటి ఒక స్థానికుడు మాచర్ల శ్రీనివాస్ అనే వ్యక్తి హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. అయితే హైకోర్టు డైరెక్షన్స్ మేరకు ప్రస్తుతం ఆ కేసును మళ్ళీ సిఐడికి అప్పజెప్తూ విచారణ జరిపించాల్సిందిగా హైకోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఈ కేసును మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ చేసేందుకు ఈ ఒక్క మాచర్ల శ్రీనివాస్ అనే వ్యక్తే పూనుకున్నాడు. హైకోర్టుకు వెళ్ళి అతను అదే ఆర్డర్స్ అయితే తీసుకొని వచ్చినటువంటి వ్యక్తి. అసలు స్టార్టింగ్ నుంచి ఏం జరిగిందో మనం అడిగే ప్రయత్నం చేస్తాం. అసలు పరకామణి కేసుకు సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు కావచ్చు, మీకున్నటువంటి అనుమానాల మేరకు హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టుకు వెళ్ళినటువంటి సమయంలో మీరు ఏ విధంగా హైకోర్టును అప్రోచ్ చేయారో హైకోర్టు ఏ విధంగా ఆదేశాలు ఇచ్చింది? నేను శ్రీవారి భక్తుడిగా శ్రీవారికి నమ్మకంతో శ్రీవారి ఉండిలో కానుకలేస్తున్న శ్రీవారి భక్తుల సొమ్ములను దోచుకున్న పరకామణి దొంగని సహించలేక అదే ఆవేశంతో ఉన్నతాధికారులకు వివరించాను. ఉన్నతాధికారులకు నేను ఇచ్చిన వినతి పత్రాన్ని స్పందించకపోవడంతో నేను హైకోర్టుని ఆశ్రయించాను. హైకోర్టుని ఆశ్రయించినా కూడా నేను ఫిబ్రవరి 2018 తేదీల్లో హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశాను. ఈ పరకామణి కేసు లోక్ అదాలత్లో రాజీకి పోయేది తప్పు, ప్లస్ అంత 14,52,52 రూపాయలని గిఫ్ట్ డీడ్గా టీటీడీకి రాసి ఇవ్వడం కూడా తప్పే అని చెప్పి హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశాను. రిట్ పిటిషన్ దాఖలు చేసినా కూడా 8 నెలలు దాన్ని లిస్టులోకి రానికుండా తొక్కేశారు. ఎందుకంటే పరకామణి దొంగలు ఆ ఆవేశంతో ఆవేదనతో నా మీద ఫోన్లో బెదిరించడాలు కానీ, తప్పుడు కేసులు పెట్టడం కానీ, రకరకాలుగా మా కుటుంబ సభ్యులను కూడా హింసించడం కానీ చాలా రకాలుగా జరిగినాయి. అయినా కూడా నేను దానికి తలగ్గకుండా ధైర్యంతో శ్రీవారి అండదండలతో నేను పోరాడుతూనే ఉన్నాను. ఈరోజు కానీ మాచర్ల శ్రీనివాసులనే నేను ఒక్కడే పిటిషన్ వేసింది హైకోర్టులో. పిటిషన్ వేసి కష్టపడి చేసి సెప్టెంబర్ 17వ తేదీన దాన్ని లిస్టులోకి పెట్టించి రెడీ చేసి 19వ తేదీ మనకు ఆర్డర్ వచ్చింది. 19వ తేదీ ఆర్డర్ వచ్చింది. 20వ తేదీ ప్రెస్ మీట్లు పెట్టి కొందరు వాళ్ళే తనే చేసినట్టుగా చెప్పుకున్నారు. దానికి నేనేమి బాధపడలేదు. 19వ తేదీ ఆర్డర్ ఏ విధంగా ఇచ్చారంటే, నేను కోరిన విధంగా సిబిసిఐడి ఎంక్వైరీ చేయాలి, దీని మీద లోతుగా 100 కోట్ల స్కామ్ జరిగింది అని నేను ఫిర్యాదు చేశాను హైకోర్టుకి. అదేవిధంగా ఆ ఆదేశాలు జారీ చేశారు. అంటే హైకోర్టు నుంచి సిఐడి కొన్ని విచారణ జరిపి సీల్డ్ కవర్లో నివేదికమని చెప్పి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే మీరు కూడా ఆ విచారణకు వెళ్ళారా? సిఐడి మిమ్మల్ని కూడా పిలిచిందా? అక్కడ జరిగినటువంటి ప్రశ్నలు ఏ విధంగా ఉన్నాయి? ముఖ్యంగా ఈ కేసులో ప్రస్తుతం సతీష్ కుమార్ అనేటువంటి ఒక ఫిర్యాదుదారుడు అనుమానాస్పద రీతిలో మృతి చెందడం జరిగింది. మీరు విచారణకు హాజరైనటువంటి సందర్భంగా ఎటువంటి ప్రశ్నలు వేశారు? ప్రస్తుతం ఆ ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతుంది? ఆ ఇన్వెస్టిగేషన్ మీద మీకు నమ్మకం ఉందంటారు? ఇన్వెస్టిగేషన్ అయితే బాగానే జరిగింది. ఏ సతీష్ కుమార్ని కానీ, నన్ను కానీ, ఇంకొకరు కానీ సిఐడి అధికారులు ఎలాంటి ఇబ్బందులు పెట్టలేదు, ఎలాంటి ప్రలోభాలు చేయలేదు. ఇదంతా అవాస్తవాలు. నేనైతే అప్పుడు అక్కడ ఉన్నాను కాబట్టి చెప్తున్నాను. నన్ను కూడా అడిగారని నేను చెప్పిందంతా ఫస్ట్ కాడ నుంచి
అన్నీ అడిగారు. ప్రతి ఒక్కటి నాకు జరిగింది ఏంది అన్నీ చెప్పాను. కేసు కూడా ఇది లిస్టులోకి రానికుండా 8 నెలలు ఆపేశారు సార్ అని చెప్పాను. అన్నీ వాళ్ళు రిటర్న్గా తీసుకున్నారు. ఎవరెవరు దీని వెనకాల ఉండారో వాళ్ళనంతా కాల్ డేటా సేకరించేది కానీ అన్ని ఆ ప్రయత్నాల్లో చేసి రాసుకొని ముమ్మరం చేశారు దర్యాప్తు. కొంతమంది చెప్తున్నారు సీతారాం అనేటువంటి ఒక వ్యక్తి అంటే ఇక్కడ ఉండేటువంటి విచారణకు హాజరయ్యేటువంటి వారిని సిఐడి అధికారుల ముసుగులో అక్కడ బెదిరింపులకు పాల్పడుతున్నారు, కొంతమంది వ్యక్తుల పేర్లు చెప్పమని చెప్పి ఒత్తిడులు తెస్తున్నారని చెప్పి కూడా కొన్ని అంటే రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతలు చెప్తున్నారు. వాస్తవం లేదు, అవాస్తవాలు. సిఐడి వాళ్ళైతే నేను అక్కడే ఉన్నాను, ప్రతి ఒక్కరిని విచారించేటప్పుడు కూడా నేను అక్కడ లేకపోయినా పక్క రూమ్లో ఉంటాను, చూస్తూ ఉంటాను. వాళ్ళకైతే తెలియదు నేను ఉండేది కూడా. ఇలాంటింతా అవాస్తవాలు. ఎవరినైతే వాళ్ళు బెదిరించి ఇబ్బంది పెట్టలేదు. అంతా న్యాయంగానే సామరస్యంగానే విచారణ చేపట్టి, ముఖ్యంగా దీని వెనకాల ఉండేవాళ్ళు గత ప్రభుత్వంలో ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళని ముమ్మరంగా విచారించి లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అంటే గత ప్రభుత్వంలో అంటే పెద్ద వ్యక్తులు ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యి ఉండే దృష్టికి మీకు ఏమైనా వచ్చిందా? వాళ్ళపైన ఏమైనా అనుమానాలు ఉన్నాయి? అసలు ఎవరు వాళ్ళు? ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు నేను పేపర్లో రాసిన తర్వాత కానీ హైకోర్టులో వేసిన తర్వాత కానీ ఒకసారి తిరుచానూరు టెంపుల్కి వెళ్ళినప్పుడు మన సతీష్ కుమార్ని కలిస్తే ఏంది సార్ ఈ మరి చేశారంటే, ఏం చేస్తాం శ్రీనివాసులు గారు నన్ను అట్టే ముంచేశారు, ఒత్తిడి చేశారు, నేను చేయాల్సి వచ్చింది, నాకైతే ఇష్టం లేదని, ఇంకేం చేస్తాం ఉద్యోగం పోతే కూడా పని వెళ్ళిపోతానని కంట నీరు పెట్టుకొని బాధపడ్డాడు. అది రవికుమార్ పైన కేసు నమోదు చేసినటువంటి సతీష్ కుమార్ అప్పుడు విజిలెన్స్ ఏవిఎస్ఓగా ఉన్నారు. సో అతన్ని కేసు పెడతానే విఆర్కి పంపించారనేటువంటి వార్తలు, అంటే ఒత్తిడితోనే పంపించారు, అతను మదర్ డిపార్ట్మెంట్కి పంపించే ప్రయత్నాలు చేస్తున్నారు టీటీడీ నుంచి అనే వార్తలు వచ్చాయి. అప్పుడు పారదర్శకంగా జరిగిందా ఆ ట్రాన్స్ఫర్ అనేది? అవును, చేశారు కదా, పారదర్శకంగా జరిగిందని మన టీటీడీ హైకోర్టుకి నివేదిక ఇచ్చింది. ఇప్పుడు మొన్న సిఐడి విచారణలో ఎంక్వైరీలో మన టీటీడీ ఈఓ గారే నివేదిక ఇచ్చారు, మాతృ సంస్థకి పంపించేసామనేసి. మాతృ సంస్థకి పంపించామని చెప్పి నివేదికనే ఇచ్చారు. చూడండి, పలానా రోజు వీఆర్లోకి వెళ్ళిపోయాడు, వీఆర్లో కంటే మాతృ సంస్థకి వెళ్ళిపోయాడు. అంటే కేసు నమోదు చేసిన తర్వాత కేసు నమోదు చేసింది ఎప్పుడు నమోదు చేసింది? ఏప్రిల్లో నమోదు చేసింది. ఏప్రిల్ తర్వాత కేసు అయిపోయిన తర్వాత ఏప్రిల్ నుంచి జూన్ దాకా ఈయన ఉన్నాడు, అంతవరకే పనిచేసింది ఆయన. కేసు పెట్టినప్పుడు పరకామణి కేసు పెట్టినప్పుడు ఈయన 24/4 నుంచి 3/6/2023 వరకు ఉన్నారు. ఆ తర్వాత 5/6/2025లో ఆయన మాతృ సంస్థకి తరలించేశారు. వెంటనే ఆయన మంచి పని చేసి ఒక దొంగని కోట్ల కుంభకోణం దోచేసిన దొంగను పట్టించిన దానికి ఆయన్ని మాతృ సంస్థకు పంపించేశారు. ఎంత దుర్మార్గులుగా ఉంటారో గత ప్రభుత్వం పెద్దలు, మీరే ఆలోచించండి. అంటే ఏంటండి ఇప్పుడు సతీష్ కుమార్ అనుమానాస్పద మృతి అంటే ప్రభుత్వం ఒక నివేదిక ప్రాథమికంగా ఇచ్చింది, అది హత్యగా భావిస్తున్నాము, ఖచ్చితంగా అక్కడ జరిగినటువంటి సీన్ ఆఫ్ అఫెన్స్ అవన్నీ చూస్తే కూడా హత్యగానే వాళ్ళు పరిగణిస్తున్నారు. ఏంటి, ఎలా చూస్తారు? నిజంగానే సతీష్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నారా, లేకపోతే ఇది హత్యగా భావిస్తున్నారా? మీరు అంటే మీ దగ్గర నుంచి మీరు ఎలా ఉంటారు రెస్పాన్స్? ఇక్కడ టీటీడీ వాళ్ళు ఆయన స్నేహితులు వాళ్ళు చెప్పే, మన వాళ్ళందరూ చెప్పే ఆధారాలను బట్టి చూస్తే ఆయనైతే అంత పిరికివాడైతే కాదు. చిన్న పిల్లకాయలు 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు బిడ్డలు పెట్టుకొని ఆయన ఆత్మహత్య చేసుకునే అంత పిరికివాడైతే కాదు. ఇది ఖచ్చితంగా ప్రభుత్వమే నిర్ధారించింది హత్య అని. ఖచ్చితంగా హత్య ఉండొచ్చని నేను కూడా నమ్ముతున్నాను. అందువల్ల ఆయన్నే అంతటి పోలీస్ డిపార్ట్మెంట్లో సిఐ స్థాయి అధికారినే చంపేశారంటే, నేను కేసు పెట్టిన కష్టపడి చేసిన నన్ను ఎంత బెదిరింపులు మా కుటుంబ సభ్యులతో కూడా ఎంత హింసిస్తారో మీకు తెలియని సమాచారం అది. నేనైతే వచ్చి చెప్పుకోవాలా నన్ను చంపేస్తారు, నన్ను ఇమార్ చేస్తారని ఎక్కడా నేను బహిర్గతం కాలేదు. ఈరోజు ఎప్పుడైతే మంచి ఆఫీసర్ చనిపోయినారో ఆ రోజు నుంచే నాకు ఇది వైబ్రేషన్ అయితే వచ్చి లోపల బాధపడే పరిస్థితి నెలకొంది. అంటే సతీష్ కుమార్ 6వ తారీఖున ఆల్రెడీ సిఐడి ముందు విచారణకు హాజరయ్యారు. అంటే 14వ తారీఖున విచారణకు హాజరయ్యేందుకే ఆయన తాడిపత్రి నుంచి వస్తున్నారు. సో ఆ రోజు కీలక విషయాలు ఏమైనా చెప్పే అవకాశం ఉందా? ఆ వ్యక్తులు పాత్రధారులు కానీ సూత్రధారులు కానీ ఇలాంటి ఇతని దగ్గర రాజీ చేసినటువంటి వ్యక్తులు ఆ రోజు విచారించేటువంటి అవకాశం ఉండడంతోనే ఇలా జరిగిందని భావిస్తున్నారు. అవును, మొదటిసారి ఆయన్ని పిలిచినప్పుడు సున్నితంగా అడిగారు, చెప్పారు ఆయన, నాకేం తెలియదని చెప్పారో, వాళ్ళ ఏం చెప్పాడేమో మనకు తెలియదు, అది వాళ్ళ ఇష్టం. తర్వాత ఇది జరిగిందంటే ఈయన చెప్తాడు, ఖచ్చితంగా చెప్తే అనుకుంటే పెద్దలు ఎవరో తెలుస్తుంది కాబట్టి ఖచ్చితంగా చెప్పేదానికి ఆయన ప్రిపేర్ అయ్యి వచ్చేసాడని అనుకుంటాను. అందువల్ల ఆయన ప్రిపేర్ అయిపోయినట్టు వీళ్ళు చూసుకొని ఆలోచించో దాన్ని ఎట్నో మర్డర్ చేశారని నేను అనుకుంటున్నాను. అంటే ఫైనల్గా ఈ కేసులో ప్రారంభం అవడానికి కారణం మీరే, మళ్ళీ రిట్ పిటిషన్ వేసి తెరపైకి తీసుకొని వచ్చారు. అంటే మీకు భద్రతకు సంబంధించి ఏమైనా అంశాలకు మీకేమైనా అనుమానాలు ఉన్నాయా? మీరు ఆ రకంగా ఏదైనా పోలీస్ డిపార్ట్మెంట్ని అప్రోచ్ అవ్వడం జరిగిందా?
భద్రత అంటే అప్పుడే హైకోర్టులో పిటిషన్ వేసినప్పుడే ఎప్పుడైతే సిఐడి ఎంక్వైరీకి ఆదేశించారో జడ్జి గారు అప్పుడే భద్రత ఏమన్నా కావాలన్నా కల్పిస్తామని మా లాయర్ అడగటంతో నేనైతే భద్రత ఏం వద్దు, మనకంత ఇదేం లేదు, దేవుడి కోసం ప్రాణ త్యాగమన్నా చేశాను, నేను సిద్ధమే. నేను ఎప్పుడూ శ్రీవారి భక్తుడిగా ఈరోజు కూడా శ్రీవారికి ఇలాంటి కోట్ల కుంభకోణం జరిగిందంటే నేనైతే సహించకుండా గట్టిగా దీన్ని ఎత్తుకొని వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఎవరి దగ్గర అడిగేసి డబ్బులు తీసుకునేది కానీ అలాంటి చేసేది కానీ ఈ రోజుకి చేయలేదని సిఐడి అధికారులే నిర్ధారించారు. నాకు చాలా సంతోషం. అదేవిధంగా దీన్ని వెనకున్న ఎంత పెద్దవాళ్ళనైనా కూడా వదలమని చెప్పి సిఐడి డీజీ గారు హామీ ఇవ్వడం జరిగింది. అంటే మీ భద్రత విషయంలో ఎలా ఉంది? ముఖ్యంగా రవికుమార్కి సంబంధించి కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఆయన ఎక్కడున్నారో, అసలు సిఐడి విచారణకి హాజరయ్యారా లేదా, ఒకవేళ హాజరైతే ఆయన ఎటువంటి విషయాలు వెల్లడించారనే విషయాలు పక్కన పెడితే అతని భద్రత పైన ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. అతను ఖచ్చితంగా ప్రైమ్గా విట్నెస్గా ఉన్నాడు, అతను దొంగ కాబట్టి. సో అతను చెప్పాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. సో అతని భద్రత విషయంలో కావచ్చు, మీ భద్రత విషయంలో ఎలాంటి అంశాలు మీరు పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరకు తీసుకెళ్లారు, దానిపైన వాళ్ళు ఎలా రెస్పాండ్ అయ్యారు? పోలీస్ ఎస్పీ గారు 2 times పోయాను. ఆయన అందుబాటులో లేని దానివల్ల అక్కడ ఆఫీస్లో నాది వినతి పత్రాన్ని అర్జీని ఇచ్చేసి వచ్చేసాను. ఆ తర్వాత వాళ్ళు ఎస్పీ గారు సీసీ అని చెప్పారంటే నీ లిమిట్లో వచ్చే స్టేషన్కి పోయి సీఏ గారిని కలిసి వినతి పత్రాన్ని అందజేయండి అన్నారు. అదేవిధంగా నేను శనివారం సాయంత్రం అలిపిరి స్టేషన్కి పోయి సీఏ గారిని కలిసి నా వినతి పత్రాన్ని అందజేసి ఆయనకి నా గోడు వినిపించాను. సార్, మీ డిపార్ట్మెంట్ వాళ్ళే చనిపోతే నా సామాన్యుడిగా నాకేముండదు సార్, నాకేడ భద్రత కల్పిస్తారని నమ్మకం లేదు సార్, చూడు ఆయన్ని పోగొట్టుకున్నారు సార్ అని బాధేసి ఆయన దగ్గర ఆవేదన వ్యక్తం చేసి చెప్పాను. వెంటనే ఆయన రిపోర్ట్ రాసి నేను ఎస్పీ గారికి పెడతాను, మీకు ప్రొటెక్షన్ కల్పిస్తాం శ్రీనివాస్ అని హామీ ఇవ్వడం జరిగింది. ఫైనల్గా ఒకటన్నా, అంటే పరకామణి కేసులో రవికుమార్ కోట్ల రూపాయలు అక్కడ నుంచి దొంగలించాడనేటువంటి విషయాలు బయటకు వస్తున్నాయి. ఎంత మేర ఉండొచ్చు దీని వెనక? చాలామంది అధికారులు పాల్గొన్నారు, అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు. చాలా రోజుల వరకు అతను పట్టుబడలేదు. వాస్తవంగా ఎన్ని కోట్లు అతను అక్కడ నుంచి దొంగలించే ప్రయత్నం చేశాడని భావిస్తున్నాను. ఈ పట్టుబడ్డ తర్వాత 3 రోజులకే వై సతీష్ కుమార్ని ఇమీడియట్లీగా మాతృ సంస్థకు పంపించేశారు. అంటే అప్పుడుండే ఈఓ కానీ అధికారులు కానీ అన్ని విషయాలు ఈయన తెలుసుకున్నాడు. ఏవిఎస్ఓ సతీష్ కుమార్ తెలుసుకున్న తర్వాత ఆయన వెంటనే పంపించేసి వీళ్ళు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. 1 Town సిఐ కానీ వాళ్ళు కానీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి పెద్ద మొత్తంలో, మనకు తెలిసి కోట్లల్లోనే, వాళ్ళు చెప్తానే ఉన్నారు కదా 100 కోట్లు అనేసి చెప్తాను. ఖచ్చితంగా 100 కోట్ల స్కామ్ అయితే జరిగింది. చెన్నైలో కానీ బెంగళూరులో కానీ మన లోకల్లో కానీ చాలా ఆస్తులు అయితే కూడబెట్టారు. ఎవరెవరికి ఎంతెంత రాసిచ్చారనేది సిఐడి వాళ్ళు ఎంక్వైరీలో తేలాలేదు. అంటే ఇప్పటివరకు పరకామణి కేసులో సతీష్ కుమార్ అనుమానాస్పద మృతి కేసుకు సంబంధించి ఇప్పటికే విచారణ ముమ్మరంగా జరుగుతోంది. అయితే ఆ కేసు ఇప్పుడు విచారణ జరగడానికి సిఐడికి హైకోర్టు చెప్పడానికి కారణం మాచర్ల శ్రీనివాసులు. ఎందుకంటే పరకామణిలో అవకతవకలు కావచ్చు, లేదంటే అక్కడ జరిగినటువంటి దొంగతనాలకు సంబంధించి అనేక అనుమానాలు ఉన్నాయని చెప్పి ఇతను హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దాన్ని దాదాపు 8 నెలల పాటు లిస్టులోకి రానియకుండా అప్పుడు బలవంతపు ఒత్తిళ్లు తీసుకొచ్చారనేటువంటి విషయాలు చెప్తున్నారు. ప్రస్తుతం హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు సిఐడి ముమ్మరంగా దర్యాప్తు జరుగుతోంది. కాబట్టి ఇప్పుడు అంటే ఆ కేసులో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్న వారు కావచ్చు, లేకపోతే ఆ కేసు పెట్టిన వాళ్ళు లోక్ అదాలత్లో రాజీ చేసినటువంటి వ్యక్తి సతీష్ కుమార్ అనుమానాస్పద మృతి నేపథ్యంలోనే మిగతా విచారణకు సంబంధించినటువంటి ఎదుర్కొంటున్నటువంటి వారందరూ కూడా ప్రస్తుతం కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళ ప్రాణహాని కూడా కొంత ఉన్నటువంటి నేపథ్యంలోనే పోలీస్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా మాకు రక్షణ కల్పించాలి, దాంతోపాటు కూడా కేసు విచారణకు సంబంధించి డిసెంబర్ 2వ తారీఖున సీల్డ్ కవర్లో దీనికి సంబంధించి నివేదిక హైకోర్టుకి సమర్పించాలి. కాబట్టి అంతలోపే ఈ కేసు పూర్తవుతుందా, లేకపోతే ఈ విచారణ ఇంకా కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉంటుందా అనే విషయాలపైన ఇంకా సందిగ్ధత నెలకొన్నటువంటి నేపథ్యంలోనే సతీష్ కుమార్ మృతిపై ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ అయితే ముమ్మరం చేశారు. కాబట్టి ప్రస్తుతం అందులో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్నటువంటి వారు, విచారణకు హాజరయ్యేటువంటి వారికి భద్రత కరువైందనేటువంటి విషయం మాత్రం చాలా స్పష్టంగా చెప్పొచ్చు. దీనిపైన ఇప్పటికే ప్రభుత్వం అనేది ఇలాంటి వారిపైన భద్రతకు సంబంధించినటువంటి అంశంగా సీరియస్గా తీసుకోవాలని చెప్పి కూడా ఇక్కడ నుంచి డిమాండ్ వినిపిస్తోంది.